నోరు అదుపులో పెట్టుకోకపోతే ప్రజలు చిత్కరిస్తారు. ఒకప్పుడు హేమమాలిని బొగ్గల్లాగా బీహార్ బొగ్గలు ఉంటాయి అంటూ లాలూ ప్రసాద్ యాదవ్ వ్యాఖ్యానించినప్పుడు పెద్ద ఎత్తున విమర్శించింది భారతీయ జనతా పార్టీ. చివరికి వెటకారపు కామెంట్లు కూడా వచ్చినాయి. బీహార్ రోడ్లు ఎంత దరిద్రంగా ఉన్నాయో చూపెట్టి నా బొగ్గ ఎంత దరిద్రంగా ఉంటుందా అని చెప్పడం. లాలూ ప్రసాద్ దాన్ని సమర్థించుకుంటూ ఆవిడని పొగిడానే తప్పించి నేను విమర్శించలేదు, అంత అందంగా ఉంటాయి అని చెప్పాను అని చెప్పుకొచ్చాడు. అంటే ఒక మహిళని బేస్ చేసుకుని అట్లాగే చేయడాన్ని ఆ రోజుల్లోనే చర్చ జరిగింది. ఇదంతా అప్పట్లో విమర్శించిన బీజేపీకి సంబంధించిన నాయకుడు ఇప్పుడు నోరు జారాడు. కాంగ్రెస్ నేత ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా ఢిల్లీ సీఎం అతిశీ మీదన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు రమేష్ బిధూరి. ఆపు కాంగ్రెస్ ఇప్పుడు తీవ్రంగా మండిపడుతున్నాయి. విషయం ఏంటంటే కల్కాజీ అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి అయిన బిధూరి కల్కాజీలో రోడ్లను ప్రియాంక గాంధీ బుగ్గల్లాగా మారుస్తామంటూ ఒక మాట్లాడిన మాట ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అలాగే సీఎం అతిశీ మీదన విమర్శలు ఎక్కుపెట్టాడు. ఆమె ఇంటి పేరు మార్లేనా నుంచి సింగ్గా మారింది, ఆమె తన తండ్రినే మార్చేసింది అంటూ ఎద్దేవా చేశారు. ఇక్కడ సింగ్ అనేది అసలు కుటుంబమే పేరు మారిపోయినటువంటిది మాట మాత్రం వాస్తవం. తండ్రిని మార్చడం కదా, తండ్రి పేరు కూడా సింగ్ అని యాడ్ చేసుకున్నట్టుంది. అదే సందర్భంలో ఇక్కడ ఈ బుగ్గలకు సంబంధించి చేసిన వ్యాఖ్యలు అయితే తప్పే.